ఈరోజు కడప పట్టణ ప్రజలకు మంచి శుభవార్త. ఈరోజు శ్రీనివాసరెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, అదేవిధంగా ఈ అన్నమయ్య సర్కిల్లో 25వ డివిజన్ కార్యకర్తలము మేమందరము కలిపి కూడా అన్నదానం చేయడం జరుగుతూ ఉంది. ఈ జన్మదిన సందర్భంగా దేవుడు ఆయనకు ఎల్లవేళ్ళ ఆశీస్సులు అందిస్తూ మంచి ఎన్నో పదవులు పొందుతూ ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. గత 15 రోజులుగా కడప నియోజకవర్గంలో కడప నగర ప్రజలకు వినాయక చవితి ఉత్సవాలతో మొదలైంది. అయితే వినాయక చవితి తర్వాత ముఖ్యంగా మా కడప ఎమ్మెల్యే గారు రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారి జన్మదిన వేడుకలు 29వ తేదీ ప్రారంభమైనాయి. ఆ జన్మదిన వేడుకలను కడప నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఘనంగా జరపడం జరిగింది. దాని తర్వాత ఈరోజు మళ్ళీ ముఖ్యంగా రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి గారి జన్మదిన వేడుకలు రావడం జరిగింది. గత 10-15 రోజులుగా అనేక సేవా కార్యక్రమాలతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, క్యాడర్ మొత్తం కోలాహలంగా గడపడం జరుగుతూ ఉంది. రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి గారు 2014 సంవత్సరంలో ఆయన రాజకీయ అరంగేట్రం చేయడం జరిగింది. వారి తండ్రి గారు గత 60 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఎలాంటి మచ్చలేని నాయకత్వం రెడ్డప్ప గారి కుటుంబానికి. ఆ తండ్రి గారి నాయకత్వాన్ని కొనసాగిస్తూ రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి గారు 2014లో అరంగేట్రం చేశారు. ఆయన సేవలు కడప నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది. కడప నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి తెలుగుదేశం కార్యకర్తను ఆయన 2014 నుంచి 24 వరకు కాపాడుకుంటూ రావడం జరిగింది. ఆ విధంగా ఆయన చేసిన సేవలకు ఫలితంగానే 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబానికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ టికెట్లో రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారు ఘన విజయం సాధించడం కూడా జరిగింది. ఇలా 2014 నుంచి ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు కానీ, ఆయన కార్యకర్తలకు అందుబాటులో ఉండడం కానీ, ఆయన అందిస్తున్నటువంటి ఆదరాభిమానాలు కానీ, అండదండలు కానీ, వీటన్నిటి కారణంగా ఈరోజు కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతూ ఉంది. ఈ మధ్య మా నాయకుడు నారా లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది, గత 20-25 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి కడప నియోజకవర్గంలో ఎప్పుడు గెలిచిన దాఖలాలు లేవు, కానీ అలాంటి నియోజకవర్గంలో రెడ్డప్ప గారు మాధవిరెడ్డి గారు గెలిచారని చెప్పి ఆయన ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ గెలుపు కారణం మా రెడ్డప్ప గారు శ్రీనివాసరెడ్డి గారు, ఆయనకు ఉన్నటువంటి కృషి, పట్టుదల, ఆయన ప్రజలకు చేసినటువంటి సేవలే అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఆయన 58వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి, ఆయనకు మరెన్నో ఉన్నత పదవులు రావాలని చెప్పి, ఆయన్ను మేమైతే కేంద్రంలో చూడాలని చెప్పి కోరుకుంటున్నాము. ఆయన ఆ పదవి తొందరలో లభించి ఆయన నెక్స్ట్ బర్త్డే కల్లా ఢిల్లీలో ఆయన బర్త్డే వేడుకలు జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి 25వ డివిజన్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు సూర్యనారాయణ గారు అయితేనేమి, అనూష్ గారు అయితేనేమి, లచ్చన్న గారు అయితేనేమి, గిరి అయితేనేమి, అందరు నాయకులు కూడా కలిసి ఇక్కడ ఈరోజు జన్మదిన వేడుకలు జరపడం చాలా శుభపరిణామం. ఇప్పుడే కేక్ కటింగ్ కార్యక్రమం కూడా పూర్తయింది. అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఉదయం నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజంతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కోలాహలంతో పనిచేస్తున్నారంటే కారణం రెడ్డప్ప గారు శ్రీనివాసరెడ్డి గారు, మాధవిరెడ్డి గారు, వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు మరొకసారి మీడియా ముఖంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. శ్రీనివాసరెడ్డి అన్న గారికి మేము ముద్దుగా వాసన్న అని పిలుచుకుంటాం. వాసన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. గత కొన్ని రోజులుగా అమరన్న చెప్పినట్టు వినాయక చవితి తర్వాత మాధవి మేడం గారి బర్త్డే, తర్వాత శ్రీనివాసన్న గారి బర్త్డే మాకు వరుసగా 15 రోజుల నుంచి పండుగ రోజుల్లాగానే ఉన్నాయి. సో మేము చాలా ఆనందంగా గడుపుకుంటున్నాం. ఈ పుట్టినరోజు సందర్భంగా మరొకసారి వాసన్నకు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అన్న. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే వాసన్న. మా అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. హ్యాపీ బర్త్డే వాసన్న గారికి. హ్యాపీ బర్త్డే. ఆకాంక్షలు. హ్యాపీ బర్త్డే వాసన్న గారికి. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. హ్యాపీ బర్త్డే వాసన్న. హ్యాపీ బర్త్డే వాసన్న.